అతను ఎన్ఆర్ఐ. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఏ గ్రేడ్ ఉద్యోగాలు చేశారు. నెలకు 10 లక్షల రూపాయలకు పైగా జీతం, నిత్యం ఏసీ గదుల్లో జీవనం. ఇవన్నీ వదిలేసి తన చిన్ననాటి కోరిక తీర్చుకునేందుకు జన్మభూమికి తిరిగొచ్చారు. సొంతూరు ప్రకాశం జిల్లా అయినా నెల్లూరు జిల్లాలో కర్షకునిగా స్థిరపడ్డారు. కంప్యూటర్లతో నిత్యం కుస్తీ పట్టే చేతులతో హలం పట్టి పంటలు సాగు చేస్తున్నారు. మెట్ట భూముల్లో రసాయన రహిత పంటలు పండిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కాటరి సాంబశివరావు. ప్రకృతి ధర్మాన్ని పాటించినప్పుడు మానవుడు సుఖంగా ఆనందంగానే జీవించాడు. ఎప్పుడైతే ప్రకృతిని మన అవసరాల కోసం దుర్వినియోగం చేయడం మొదలుపెట్టామో మానవ మనుగడ ఆ రోజు నుంచి దిగజారడం ప్రారంభమైంది. అది గ్రహించిన కొందరు ఇప్పుడు రసాయన సాగు విధానాన్ని పక్కనబెట్టేసి ప్రకృతి విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి సేద్యపు విధానాలే జీవితంగా భావిస్తున్నారు. అన్నదాతలు పాతకాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రధాన పంటతో పాటు అంతర్ పంటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమసముద్రం గ్రామంలో ఎన్ఆర్ఐ కటారి సాంబశివరావు ప్రకృతి విధానంలో పలు పంటలు సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు. రైతు సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చెయ్యాలనే కోరిక. అయితే తండ్రి కోరిక మేరకు కెమికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే తన కుమార్తె పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. పొలంలోనే ఇళ్లు నిర్మించుకుని ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా ప్రకృతి విధానంలో పండ్లు, పూలు, పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు అన్ని సీజన్లలో నీటిని అందించాలనే ఉద్దేశంతో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసి అందులో నీటిని సోలార్ విద్యుత్ను ఉపయోగించి మొక్కలకు అందిస్తున్నారు. తన తోట రోడ్డు పక్కనే ఉండటంతో వచ్చిన దిగుబడిని ఏ మార్కెట్కు తరలించకుండా తోట వద్దే అవుట్లెట్ ఏర్పాటు చేసి అమ్ముతూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే ఎక్కువగా ఇష్టంగా ఉండేది. అందుకనే ఒక 8 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఏఎస్పేటలో ఒక 15 ఎకరాలు కొని దాన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ డిజాల్వ్ అవుతాయని చెప్పేసి దాంట్లో ఏ పంట వేయకుండా ఓన్లీ ఫెన్సింగ్ వేసేసి వదిలేసాము. మనం రిటైర్ అయిన దాకా ఆగితే మన కళ నెరవేర్చుకోలేము, అప్పటికి ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి రిజైన్ చేసేసి 50 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము. అందులో కూడా మనకి ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మన ఆరోగ్యంతో పాటు మన పర్యావరణం కూడా ఆరోగ్యంగా ఉండాలన్న దీంతో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. అన్నీ మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ కషాయాలు కానీ, జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ అన్నీ మేమే తయారు చేసుకొని పంటలకు ఇస్తున్నాము. అందరూ అంటుంటారు దిగుబడి సరిగ్గా రాదు, ఆర్గానిక్ పద్ధతిలో ఇన్ఆర్గానిక్ పద్ధతిలో అయితేనే కానీ మనం సర్వైవ్ కాలేము అని చెప్పేసి. అదేమీ కాదు. మనం ఆర్గనైజ్డ్ వేలో వెళ్తే ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేసుకుంటే ఒకదాని మీద కాకపోయినా ఇంకో దాని మీద ఆదాయం వస్తూ రైతు ఎప్పుడు మనీ క్రైసిస్లోకి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్లకుండా ఉంటాడు. మేము ఇక్కడ పూలు, పళ్ళు, కూరగాయలు, అలాగే కోళ్ళు ప్లస్ గొర్రె పొటేళ్ళు ఈ అన్నీ ఇంటిగ్రేటెడ్గా చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఒక పంట ఏదన్నా వాతావరణ పద్ధతులు మనకి సరైన ఆదాయం రాకపోతే ఇంకో పంట మనం ఆదుకుంటుంది. లేకపోతే కోడిగుడ్లు కానీ, గొర్రె పొట్టెల్లో వచ్చే లాభం కానీ మనకి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మేము ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 బీహార్ ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ సహాయంతో మేము వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మా పొలంలో వేసిన మొక్కలు ముఖ్యంగా దొండ మేము తెనాలి దగ్గర నుండి తీసుకొని వచ్చాము. ఒక 1400 మొక్కలు తీసుకొని వచ్చి ఇక్కడ వేసాము. మిగతా జామ, సపోటా, మామిడి ఇవన్నీ మాత్రం మేము రాజమండ్రి దగ్గర కడియం నుండి తీసుకొని వచ్చి వేసాము. మా జామ వచ్చి అలహాబాద్ సఫేదా జామ వేసాము. మామిడిలో అన్ని రకాల మామిడి చెట్లు వేసాము. బంతినారు, టమాటా నారు ఇవన్నీ మేము మదనపల్లి నుండి తీసుకొని వస్తాము. బంతినారు ఒక్కోసారి బెంగళూరు నుండి, మదనపల్లిలో అవైలబిలిటీ లేనప్పుడు బెంగళూరు నుండి తీసుకొని వస్తాము. ఈ 15 ఎకరాల పొలం చుట్టూ మేము మహాగని వేసుకున్నాము. మహాగని అనేది 12 సంవత్సరాల్లో మనకి కల్పనిస్తుంది. టేకు, ఎర్రచందనం,
వీటిలాగానే. కానీ ఇంత తొందరగా మనకి ఎక్కువ మొత్తంలో ఆదాయం ఇచ్చే ఒకానొక మొక్క మహాగని. దానికి 12 సంవత్సరాల లోపు మనం కట్ చేసుకొని అమ్ముకోవచ్చు. దాని కలప మన నీళ్ళల్లో నానినా కానీ ఏం కాదు. దాంతో మనం పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ తయారు చేసేది మహాగని కలపతోటి తయారు చేస్తారు. మామిడి మొక్కలు ఒక 700 మామిడి మొక్కలు వేసుకున్నాము. 200 సపోటా మొక్కలు, నిమ్మ మొక్కలు, దానిమ్మ మొక్కలు, సీతాఫలం మొక్కలు, టమాటో, మిర్చి, అదేవిధంగా తీగ పంటలు దొండ, బీర, కాకర మరియు మునగ చెట్లు ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంలో అంటే ఒక్కొక్క కాలాన్ని అనుగుణంగా ఈ పంటలు ఇస్తూ ఉంటాయి. దాంతో మనకి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒక్క సంప్రదాయ ఉద్యాన పంటలే కాదు, వాటికి అనుబంధంగా గొర్రెలు, కోళ్లు, పశువుల పెంపకం చేపడుతున్నారు. వీటి నుంచి వచ్చే వ్యర్థాలను ఉపయోగించి ఘనజీవామృతం, జీవామృతం తయారు చేసి పంట పొలాలకు అందిస్తున్నారు. అంతేకాదు పలు రకాల కషాయాలు తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తూ చీడపీడలను నివారిస్తున్నారు. పంట వ్యర్థాలను జీవాలకు మేతగా ఉపయోగిస్తూ సమీకృత వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు పౌల్ట్రీ ప్లస్ గొర్రెలు ఫామ్ కూడా పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా మనకి ఆదాయ వనరులు ఇస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో జనవరిలో స్టార్ట్ అయ్యే బయోడీజిల్ ప్లాంట్ కూడా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. రైతుకి మామూలుగా ముఖ్యంగా వచ్చే ప్రాబ్లము నీటి సమస్య. ఆ నీటి సమస్యను తీర్చుకోవడానికి అని చెప్పేసి మేము 4 బోర్లు వేసుకున్నాము. ఆ 4 బోర్లకి కరెంటు సమస్య రాకుండా ఒక 3 సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నాము. అంటే 15 kVA మేమే జనరేట్ చేసుకుంటాము. దాంతో మాకు ఏ విధమైన నీటి సమస్య లేదు. ఈ బోర్లన్నిటినీ కూడా కనెక్ట్ చేసి మేము ఆ వాటర్ని ఒక 20 లక్షలు నీళ్లు పట్టే విధంగా, లీటర్ల నీళ్లు పట్టే విధంగా ఒక పాండ్ తవ్వుకున్నాము గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. దాంట్లో 500 మైక్రాన్ పట్ట వేసుకొని నీళ్ళు ఇంకిపోకుండా ఒక 20 లక్షల లీటర్లు ఎప్పుడూ మనకి స్టాక్లో ఉంటాయి. అక్కడ నుండి పై మోటార్లు పెట్టుకొని మేము వాటిని డ్రిప్ కనెక్ట్ చేసుకున్నాము. దాంతో సంవత్సరం మొత్తం మనకి ఏ విధమైన నీటి సమస్య ఉండదు. దాంతో ఏంటంటే మనం ఈ కాలంలోనే ఈ పంట వేసుకోవాలి, ఈ కాలంలోనే ఈ పంట వేసుకోవాలనే ఇది లేకుండా మనం మనకు అనుగుణంగా మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఆ పంటకి వాల్యూ ఎక్కువగా ఉంటుందో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని కూడా మనం పంటలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంత ఖర్చు లేకపోయినా కానీ ఇది కూడా దగ్గర దగ్గర ఒక 60 నుండి 70 వేల దాకా మాకు ఖర్చు వస్తుంది. దాని నుండి ప్రస్తుతం అయితే మనకి 1.5 లక్షల నుండి 2 లక్షల దాకా ఆదాయం కూడా వస్తుంది. ఇన్ హౌస్ లేబర్ ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్. అది వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా అని మనకి అవైలబిలిటీ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మనం ఎప్పుడైనా పూలు కోపియాలన్నా కస్టమర్ వచ్చినప్పుడు మనం ఈజీగా వాళ్ళతోటి మనం చేయించుకోవడానికి వీలవుతుంది. ఇప్పటివరకు అంటే ఏ రోజు నాకు అనిపించలేదు నేను అంత పెద్ద ఉద్యోగం కానీ అంత పెద్ద శాలరీ కానీ వదులుకొని వచ్చి అనవసరంగా ఈ పని చేస్తున్నానని. ఉత్సాహంగా ఉంది చేయటానికి, ప్లస్ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మానసికమైన తృప్తి. మా నాన్నగారికి ఇష్టమైన పని, నేను చిన్నప్పటి నుండి కలగన్నది, ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత నేను మేలు చేసిన వాడిని అవుతున్నాను. మేము ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా నలుగురిని ఈ రకమైన వ్యవసాయ పద్ధతుల్లోకి మారవాలని చెప్పేసి అనుకుంటున్నాము. అన్ని కషాయాలు మేము తయారు చేస్తాము. ఎవరన్నా కావాలన్నా కానీ వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంచుతాము. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాము. ఎందుకంటే రైతు తయారు చేసుకుంటే తనకి చాలా తక్కువ ఖర్చు పడుతుంది. అదే బయట అదే కషాయాలు కొనాలన్నా లేకపోతే జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కొనాలన్నా కానీ మళ్ళీ రైతుకి అనవసరమైన ఖర్చు. అది తను తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ. మేము పండించినప్పుడు మేము మార్కెట్కి వెళ్ళి ఇది ఆర్గానిక్ పంట, మాకు చాలా కష్టపడి పండించాము అని అంటే ఆ దుకాణందారులు ఇది ఆర్గానికా ఇన్ఆర్గానికా అని ఎవరు చూడరండి, బెండకాయని బెండకాయనే అంటారు అని చెప్పి మనకి 5-10 ఇచ్చి వాళ్ళు మాత్రం ఎక్కువ లాభాలు పొందుతూ వాళ్ళు దాన్ని ఆర్గానిక్ అని చెప్పుకుంటూ అమ్ముతూ ఉన్నారు. అది చూసిన తర్వాత మనం పండించిన పంట మనమే ఎందుకు అమ్మకూడదు అన్న ఆలోచనతో మా ఫామ్ ముందే ఫామ్ అవుట్లెట్ పెట్టుకున్నాము. మేము అక్కడే కూరగాయలు, మేము పండించిన కూరగాయలన్నీ అమ్ముతున్నాము. అందరూ వచ్చి కూడా మాకు మెయిన్గా ఈ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చే టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఈవెన్ నెల్లూరు ఇక్కడికి మాకు 55 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ
కొంతమంది అక్కడ నుండి కూడా మనుషులను పంపి మా దగ్గర నుండి కూరగాయలు ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. ఈ రైతు చేసే సాగు విధానాలను చుట్టుపక్కల రైతులు నిశితంగా గమనిస్తూ వారు కూడా ప్రకృతి విధానంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క పంట కాకుండా అంతర పంటల సాగుతో లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు. ఏది ఏమైనా రైతు సాంబశివరావు చేస్తున్న ఫార్మింగ్ నిజంగా ఒక రెవల్యూషన్ అని చెప్పవచ్చు.